రాష్ట్ర వ్యాప్తంగా మహాధరణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఎంఆర్ఓ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన మహాధరణలో పాల్గొన్న మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ఈ సందర్భంగా కాంగ్రెస్ బీజేపీలపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్కి 8 మంది, బీజేపీకి 8 మంది ఎంపీలు ఉంటే రైతులకు యూరియా ఇవ్వలేకపోతున్నారని అన్నారు. 2 రోజుల క్రితం సురవరం ప్రతాపరెడ్డి సంస్మరణ సభలో సిబిఐ, ఈడీ బీజేపీ చేతుల్లో ఉందన్నావు కదా, మరి ఈరోజు కాళేశ్వరంది సిబిఐకి ఎలా అప్పజెప్పిస్తున్నావంటూ ఎద్దేవా చేశారు మాజీ మంత్రి లక్ష్మారెడ్డి. ఈ సందర్భంగా పలు సంచలనాలు మాట్లాడారు మాజీ మంత్రి లక్ష్మారెడ్డి. ఏం మాట్లాడారో మీరే వినండి. ఏమన్నాడు చావని ఆ ముండా కొడుకులు ఇదే అన్నాడు ఆయన. పాల రేటు ఎందుకు తగ్గు ఆ ముండా కొడుకులు ఇదే అన్నాడు ఆయన. పాల రేటు ఎందుకు తగ్గు చేశారు, యూరియా ఎందుకు ఇస్తారని మాట్లాడుతున్నారు. నిజంగా ఈ మాట దాదాపు 2 సంవత్సరాలు పనిచేసి ఎంత ప్రయత్నం చేసినా దాంట్లో ఏం పెద్దగా లొసులు దొరకలేదు. మరి దీనిలో ఏం లేదు, మన ఇజ్జత్ పోయేటట్టుందని ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని ఎట్లయినా ఏదైనా రకంగా ఇబ్బంది పెట్టే ఆలోచనతో ఈ కేసును సిబిఐకి అప్పచెప్పడం జరిగింది. ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి, ఇది మామూలుగా కేసు కాదు. ఇది ఒక పెద్ద కుట్ర జరుగుతూ ఉంది. మళ్ళీ తెలంగాణను ముంచే కుట్ర ఇది. ఆ కుట్రలో భాగంగానే ఈరోజు సిబిఐకి కేసు అప్పచెప్పడం జరిగింది. ఒక్కరోజు ముందు కూడా సురవరం సుధాకర్ రెడ్డి గారి సంస్మరణ సభలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ సిబిఐలు, ఈడీలు అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ జేబీ సంస్థలు, వాటితో ఏం కాదని మాట్లాడినా రేవంత్ రెడ్డి గారు మరి రాత్రికి రాత్రి ఏం జరిగింది, ఏం కుట్ర జరిగింది, మరి మళ్ళీ రోజే సిబిఐకి అప్పచెప్పడం జరిగింది. గోదావరి జలాలంటే అంటే ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా ముంచేసి కిందికి బంగచర్లకు కానీ ఆంధ్రకు నీళ్ళు ఇవ్వడానికి ఈ రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తెలంగాణను మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బ్రహ్మాండంగా అభివృద్ధి పథకంలో ముందు తీసుకెళ్తూ మా నీళ్లు మాకు కావాలన్న నిదానాన్ని అమలు చేస్తూ మరి ప్రాజెక్టులన్నీ కట్టి నీళ్ళని నిలిపి ఈ ప్రాంతాన్ని సస్యామం చేయడానికి నిర్ణయం తీసుకొని మరి అక్కడ కాళేశ్వరం స్టార్ట్ చేసి కంప్లీట్ చేయడం జరిగింది. ఇక్కడ పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని స్టార్ట్ చేయడం జరిగింది, కంప్లీట్ దశలో ఉంది. మరి ఇవన్నీ చేసుకుంటే మరి ఎట్లా తెలంగాణ బాగుపడేటట్టున్నది, మరి కిందికి నీళ్ళు పోయేటట్టు లేవనే ఆలోచనతో మన నీళ్లు వాళ్ళు కొట్టుకపోవడానికే ఈ కుట్రలు చేయడం జరుగుతూ ఉంది. మరి మీరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని డ్రామాలు చేసినా, ఎన్ని తమాషాలు చేసినా, ఎన్ని కమిషన్లు వేసినా, ఈ సిబిఐలు, ఈడీలు ఏవి ఉన్నా ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ గారికి ఏవి కూడా ఏం చేయలేవు. తెలంగాణ ప్రజల కొరకు, తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు పుట్టిన పార్టీ ఇది. తెలంగాణ ప్రజల కొరకే పనిచేస్తున్న పార్టీ. తెలంగాణను భవిష్యత్తులో కూడా ఇప్పటికే దేశంలో ఒక నెంబర్ 1 రాష్ట్రంగా 10 సంవత్సరాలు తీర్చిన పార్టీ. మరి భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని, ప్రజలను కాపాడడానికి అన్ని వేళలా ఈ ప్రజలకు అండగా ఉంటాం. బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారికి మేమందరం అండగా ఉంటామని తెలియడం జరుగుతూ ఉంది. దాదాపు 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. 50 సంవత్సరాల అధికారంలో ఉంటే కనీస మౌలిక సదుపాయాలు ప్రజలకు కావాల్సినవి, తాగునీళ్ళు, కరెంటు, రోడ్లు, బీదలకు సంక్షేమ పథకాలు మినిమం కూడా అమలు చేయని దద్దమ్మలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు. కనీసం తాగడానికి నీళ్ళు లేకుంటుండే. తెలంగాణ ప్రభుత్వం, మా ప్రభుత్వం రాకంటే ముందు ఇదే జడ్చర్ల పట్టణంలో 10 రోజులకు ఒకసారి, 15 రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చేటి. ఏ గల్లీకి వెళ్ళినా బిందెలతో ధర్నాలు నడుస్తూ ఉండే. ఎండాకాలం వస్తే ట్యాంకర్లతోనే నీళ్ళు కొట్టే పరిస్థితి. ఏ గ్రామానికి వెళ్ళినా గ్రామాల్లో నీళ్లు లేవు, బోర్లు ఎండిపోయి మోటార్లు కాలిపోయి భయంకర పరిస్థితి ఉండేది. మిషన్ భరిత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి
ప్రతి పట్టణానికి, ప్రతి గ్రామానికి, ప్రతి తాండకు కూడా నీళ్ళు అందించిన ఘనత కేసీఆర్ గారిది. ముఖ్యంగా వ్యవసాయ రంగం, వ్యవసాయదారులకు ఒక సువర్ణాక్షరాలతో నిలిచిన కార్యక్రమం 10 సంవత్సరాలు స్వర్ణయుగం. ఈ 10 సంవత్సరాల్లో వ్యవసాయ రంగానికి కేసీఆర్ ఇచ్చిన అండతోని రైతులంగా సంతోషంగా ఉన్నారు. అప్పులన్నీ తేలిపోయినాయి. మరి వాళ్ళందరూ హాయిగా బతుకున్న సమయంలో మళ్ళీ దద్దమ్మ ప్రభుత్వాన్ని మోసపోయి ప్రజలు ఎన్నుకున్నారు. ఇలా అన్ని రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి రైతులకు అన్ని అందించడం జరిగింది. సాగునీరు ఇవ్వడం జరిగింది, కరెంట్ ఇవ్వడం జరిగింది, పెట్టుబడికి రైతు బంధు ఇవ్వడం జరిగింది, రైతు చనిపోతే రైతు బీమా ఇవ్వడం జరిగింది, ఇంకా ఎన్నో కార్యక్రమాలు, రైతు పంట పండిస్తే కొనడం జరిగింది. ఇట్లా అడుగున అండగా ఉండడం జరిగింది. అవన్నీ ఏవి చేతగాని దద్దప్ప ప్రభుత్వం మరి ఏది చేతగాక కేవలం కేసీఆర్ గారిని బదనాం చేయాలి, ఈ ప్రభుత్వాన్ని, గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, అదే పని తప్ప వేరే లేదు. వీళ్ళు 20 నెలలకెళ్ళి చేసింది కేవలం మా ప్రభుత్వం మీద కేసీఆర్ గారిని మాట్లాడడం తప్ప ఏం చేయలేదు. సిగ్గు శరం లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికే మీరు మాట్లాడినవన్నీ తుచ్చని తెలిసిపోయింది. మీరు అప్పులు అని మాట్లాడారు. ఎంత దురదృష్టం అంటే అప్పుల మాట కూడా ఎట్లా మాట్లాడంటే ఒకటి 6 లక్షల కోట్లు అంటాడు, ఒకటి 7 లక్షల కోట్లు అంటాడు, ఒకటి 8 లక్షల కోట్లు అంటాడు. ఒకనాడు చూస్తే ఒకే వేదిక మీద ఒక మంత్రి 7 లక్షల కోట్లు అంటే ఇంకో మంత్రి 8 లక్షల కోట్లు అంటే ఒకే వేదిక మీద. అంటే వాళ్ళకి ఏం లేదు, కేవలం 7 లక్షలు 8 లక్షలు మాట్లాడి బదనాం చేయడానికి ప్రయత్నం చేసిండ్రు. మొన్న క్లియర్గా అది తేలిపోయింది. పార్లమెంటులోనే బీజేపీ ఎంపీ అడిగిన ప్రశ్నకు జవాబుగా మొత్తం 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు కేవలం 2,80,000 కోట్లు మాత్రమే అని డిక్లేర్ చేయడం జరిగింది. 2,80,000 కోట్లు మాత్రమే 10 సంవత్సరాల పార్లమెంటులో మరి డిక్లేర్ చేయడం జరిగింది. అదే ఈ 2 సంవత్సరాలు 20 నెలల్లోనే 2,20,000 కోట్లు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అప్పు చేయడం జరిగింది. మరి అది తేలిపోయింది. ఇక కాళేశ్వరం అవినీతి ఎవరు చూసినా కింద నుంచి మీద నోటికి పాఠం పట్టింది. 1,00,000 కోట్లు. వాడు కార్యకర్త అదే మాట్లాడతాడు, ఎమ్మెల్యే అదే మాట్లాడతాడు, ముఖ్యమంత్రి అదే మాట్లాడతారు. రాహుల్ గాంధీ వచ్చి కూడా 1,00,000 కోట్లు అని మాట్లాడిపోయాడు. సిగ్గు శరం ఉండాలి వాళ్ళకు. సాక్షాత్తు రేవంత్ రెడ్డి మామగారైన పద్మారెడ్డి గారే క్లియర్గా చెప్పిన ఒక విలేకరు అడిగితే కాళేశ్వరంలో 1,00,000 కోట్లు అవినీతి జరిగిందంటారు. దాన్ని ఏంటంటే అరే తుష్ అన్నాడు. ఇదేంద్ర అబ్బాయి జోక్, అది కామెడీగా తీసుకొని అది 1,00,000 కోట్లే కాలే, ప్రాజెక్టుకు 1,000 కోట్లు కానప్పుడు 1,00,000 కోట్లు ఎట్లా దాంట్లో అవినీతి జరుగుతుందని మరి ఆ రోజు జయపాక పద్మారెడ్డి గారు మాట్లాడడం జరిగింది. ఈ రకంగా సిగ్గు శరం లేకుండా ఇంకా అదే మాట్లాడుతున్నారు. ఇంకా 1,00,000 కోట్లు మాట్లాడుతున్నారు. ఏమన్నాడు చావని ఆ ముండా కొడుకులు ఇదే అన్నాడు ఆయన. పాల రేటు ఎందుకు తక్కువ చేశారు, యూరియా ఎందుకు ఇస్తలేడని మాట్లాడుతున్నారు. నిజంగా ఈ మాటలు వింటూ నిన్న మేము మామూనార్లో కలెక్టర్ని కలుద్దాం యూరియా గురించి మాట్లాడని పోయినాం. నేను శ్రీనివాస్ గౌడ్, ఆల వెంకటేశ్వర రెడ్డి పోతుండేనే అంబేద్కర్ చౌరస్తాలో రైతులు ధర్నా చేస్తున్నారు. మేము అక్కడికి వెళ్ళినాం. ఏందయ్యా పరిస్థితి అంటే రైతులందరూ చెప్తా ఉన్నారు, సార్ 15 రోజులు అయింది తిరుగుతా ఉన్నాం. తెల్లవారు మళ్ళీ ఈరోజు వస్తారంటే తెల్లవారు 4 గంటలకు వచ్చినట్టు వెయిట్ చేస్తున్నాం. ఇప్పటివరకు ఎవరు లేడని మాట్లాడారు. వాళ్ళు మాట్లాడిన మాటలు ఒక్కొక్కటి వింటే అయితే నిజంగా భయంకరం. ఆ బతుకు వేస్ట్. ఆను చూస్తే భూత్పూర్వ ధర్నా నడుస్తున్నది. ఈరోజు నేను శ్రీశైలం నుంచి వస్తున్నా ఉదయం అని డైరెక్ట్ ఇక్కడికి వచ్చిన అచ్చంపేట్ల, నార్కండ్ల, బిజినపల్లి, తిమ్మాయిపేట ఏడ చూసినా ఆగ్రోచెడ్డ రైతులు బారులు తిరిగారు. మరి ముఖ్యమంత్రి చెప్తాడు, వ్యవసాయ శాఖ మంత్రి చెప్తాడు అసలు యూరియా కొరతనే లేదు, ఇదంతా డ్రామా చేస్తున్నారు, రైతులు అనవసరంగా దాటాలు చేస్తున్నారు, కొరతనే లేదని మాట్లాడతారు సిగ్గుశరం లేకుండా. మరి కొరత లేనప్పుడు ఈ పరిస్థితి ఏంటి, ఈ కథ ఏంటి? నిన్న జేడీఏ గారిని పిలిచి మాట్లాడడం జరిగింది. ఏమయ్యా మరి మీ మంత్రి చెప్తున్నాడు ఉందా యూరియా అంటే, లేదు సార్ యూరియా వారం 10 రోజులైంది యూరియా వస్తలేదు, రేపు వచ్చే అవకాశం ఉంది సార్, రేపు ఇస్తామని మాట్లాడడం జరిగింది. అధికారులు ఈ రకంగా మాట్లాడతారు, గ్రౌండ్ ఈ రకంగా ఉంది, ప్రభుత్వం ఆ రకంగా మాట్లాడుతూ ఉన్నది. నిజంగా ఇది వాళ్ళ చేతగాని తనానికి నిదర్శనం. ఏం చేయలేక ఇదే 10 సంవత్సరాల్లో ప్రతి ఒక్కరు ఏ రైతులు ఇదే మాట, అయ్యా మేము ఆటో ఇచ్చి పంపిస్తారు యూరియా వచ్చేది మాకు. 10 సంవత్సరాలు మాకు ఏమి ఇబ్బంది లేకుండే.
ఈ చాతగాని సౌటలు వచ్చినా కానీ ఇది జరుగుతూ ఉందని ప్రతి రైతు మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఎవరికి ఏదైనా అడ్మిషన్ శాతం అయితే లేదు వాళ్ళకి. ఇంకా భయంకరమైందంటే మరి యూరియా కొరత లేదని ముఖ్యమంత్రి గారు మంత్రులు మాట్లాడుతున్నారంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఎంత భయంకరంగా చూడాలి. మరి జరుగుతలేదా అంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ సక్కలేదా, మీకు తెలివి సక్కలేక మీ దమాకు సక్కలేదా? మరి ప్రజలు ఏమనుకోవాలి అంటే మీకు ఏది శాతం అయితే లేదు, అడ్మినిస్ట్రేషన్ వస్తలేదు, పనిచేయడానికి శాతం అయితే లేదు, అన్ని రంగాల్లో ఫెయిల్యూర్ అయిపోయారు. మరి అది యూరియా అనేది గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు, మా ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఒకటే మాట చెప్పేది, అడ్వాన్స్గా అధికారులతో మాట్లాడి, మంత్రులతో ఎమ్మెల్యేలతో మాట్లాడి, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మొత్తం యూరియాను 3 నెలల ముందే తెచ్చి స్టాక్ పెట్టే పరిస్థితి ఏర్పడుతూ ఉండే. ఇప్పుడు అర్థమైంది తెలంగాణ ప్రజలకు, కేంద్రంలో జాతీయ పార్టీ ఉంటే ఉండుకొని కానీ రాష్ట్రాల్లో జాతీయ పార్టీలు ఉంటే గిదే గతి పడుతుంది. మరి భవిష్యత్తులో మన ప్రజలంతా అర్థం చేసుకోవాలి, జాతీయ పార్టీలతో ఈ యొక్క రాష్ట్రాలు బాగుపడవు, రాష్ట్రాలు వెనుకబడతాయి. ఎందుకంటే వాళ్ళ చేతులు ఏముండదు కాబట్టి మనం చూస్తూ ఉన్నాం, కళ్ళెదురు చూస్తూ ఉన్నాం. ఇవాళ అదే మనకు ఒక 10 మంది ఎంపీలు ఉంటే కాక 5 మంది ఎంపీలు ఇచ్చినా ఈరోజు కొట్లాడి యూరియా తెప్పిస్తున్నారు, అన్నీ చేస్తున్నాడు ఢిల్లీలో కొట్లాడి. 8 మంది బీజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, 2 కుమ్మక్కయ్యారు, 2 దద్దమ్మలయ్యారు. ఏం పని చేస్తలేరు, ఒక యూరియా సంచి లేక శాతం అయితే లేదు వాళ్ళకి. మరి ఎందుకు ఇది? అదే ఇప్పుడు వేరే రాష్ట్రాలు ఎక్కడైతే ఎంపీల సపోర్ట్తో కేంద్ర ప్రభుత్వం నడుస్తూ ఉందో ఆ రాష్ట్రాలకు ధన అని పోతూ ఉన్నాయి. మరి భవిష్యత్తులో మనం అర్థం చేసుకోవాలి. మరి రాష్ట్రంలో ఖచ్చితంగా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ లోకల్ స్థానిక పార్టీలు ఉంటేనే ఈ ఏ రాష్ట్రానికైనా బాగవుతుంది. ఆ రకంగా భవిష్యత్తులో అందరూ ఆలోచించాలని కోరుతా ఉన్నాను. ఇక ముఖ్యంగా ఈ కాళేశ్వరం కమిషన్ సంబంధించి కేవలం కుట్రపూరితంగా కొన్ని రాజకీయ కోణంతో కేసీఆర్ గారిని బదనాం చేయాలి, కేసీఆర్ గారు ఆనవాళ్ళు జరిపేస్తారని మాట్లాడిన నాయకులు మరి కేసీఆర్ మీద బురద చల్లుకుంటూ తమాషా చేయాలి, కాళ్ళ గడపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంతోపాటు కుట్ర చేస్తూ ఉన్నారు. తెలంగాణ రైతులకు నీళ్ళు అందించకుండా గోదావరి జలాలన్నీ కూడా ఆంధ్రకు తరలిపోయే విధంగా మరి వాళ్ళందరూ కలిసి కేంద్రం రాష్ట్రం అందరూ కలిసి కుట్ర పడుతూ ఉన్నారు. ఈ కుట్రను ప్రజలందరూ అర్థం చేసుకొని తిప్పికొట్టవలసిన బాధ్యత అందరి మీద ఉంది. ఖచ్చితంగా కేసీఆర్ గారి మీద ఈగ వాలినా మొత్తం రాష్ట్రం మొత్తం అతలకుతలం అవుతుంది. ఎక్కడికక్కడ ప్రజలందరూ కూడా అన్ని కార్యక్రమాలు చేసి మరి రాష్ట్రాన్ని కూడా అన్ని ఎక్కడికక్కడ అడ్డుకోవడం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాను. మరి ఇప్పటికైనా తెలివి తెచ్చుకొని మీకు ప్రజలు అవకాశం ఇచ్చారు, రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్కు ప్రజలు అవకాశం ఇచ్చారు, తెలిసో తెలియకుండా మోసపోయో నష్టపోయో ఏదో రకంగా మీకు అవకాశం వచ్చింది. మీకు అవకాశాన్ని ఉపయోగించుకొని మంచిగా పరిపాలించండి, మంచి పేరు తెచ్చుకోండి. కానీ పొద్దున్న లేస్తే మీ పని విడిచిపెట్టి మీ చేతగాంతనం వల్ల మీకు ఏ పని చేత కాక ప్రభుత్వం మీద పడి తమాషాలు చేస్తూ ఉన్నారు. సరే ప్రతిపక్షాల మీద పడి ముఖ్యంగా కేసీఆర్ని బదనాం చేయాలి, టీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలి. ఎందుకంటే మా పని అయిపోయింది, మళ్ళీ రేపు వీళ్ళే వస్తారు, వీళ్ళు ఎట్లయినా వీళ్ళని బదనాం చేయాలి విధంగా ప్రయత్నం జరుగుతూ ఉన్నాయి, కుట్ర జరుగుతూ ఉన్నాయి. మరి తెలంగాణ మీద జరుగుతున్న కుట్రను మన అందరూ కూడా అడ్డుకుందామని తెలియజేస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న జేర్చల